నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. ఈరోజు హనంకొండ జిల్లా పాపడంస్ బ్లూలో సహకార కేంద్ర బ్యాంకు మహాజన సభ సమావేశం డీసీసీబీ అధ్యక్షుడు మార్నేని రవీంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్నేని రవీంద్రరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా డీసీసీబీ బ్యాంకు ఎన్నలేని సేవలను అందిస్తూ లాభాల బాటలో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 12,92,00,000 ప్రాఫిట్తో ముందుకు సాగుతుందని, డీసీసీబీకి గతంలో ఆడిట్ రిపోర్ట్లో 89 మార్క్స్ వచ్చాయని, అది ఇప్పుడు ప్రస్తుతం ఆడిట్ రిపోర్ట్లో 93 మార్కులతో ఏ గ్రేడ్లో ఉందని తెలిపారు. దీనిలో భాగంగా ఈ బ్యాంకు అభివృద్ధికి తోడ్పాటు అందించిన పాలకవర్గ సభ్యులను, ఉద్యోగ సభ్యులను ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తూ వారందరి సహకారంతోనే బ్యాంకు ఈ స్థాయిలో ఉందని డీసీసీబీ అధ్యక్షుడు మార్నేని రవీందర్ తెలిపారు. టోటల్గా ఉన్నటువంటి లోనింగ్ 860 కోట్ల నుంచి అప్పుడున్నటువంటి పరిస్థితి, ఎన్పిఏ కూడా 7.55 ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున 1694 కోట్లకు ప్రస్తుతం మనం వచ్చి ఉన్నాం. అందులో 464 కోట్లు డిపాజిట్స్గా కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రాఫిట్ కూడా ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మరి సంవత్సరానికి కొంత ప్రాఫిట్ పెంచుకుంటూ మరి ఈ రోజున 12,92,00,000 ఈ సంవత్సరం ప్రాఫిట్లోకి బ్యాంకు రావడం జరిగింది. పోయినసారి 9 కోట్ల వరకు ఉంటే ఈసారి 12,92,00,000 ప్రాఫిట్ వచ్చి మరి మనకు ఇన్స్పెక్షన్ ఆడిట్ రిపోర్ట్ కూడా వచ్చి ఉన్నది. ఆడిట్ రిపోర్ట్లో కూడా లాస్ట్ టైం 89% ఏదో 18 మార్క్స్ ఏదో ఇచ్చారు. ఈసారి 93 మార్క్స్ కూడా రావడం జరిగింది. 100కు 93 మార్క్స్ ఇవ్వడం జరిగింది. గ్రేడింగ్ కూడా ఇస్తారు వాళ్ళు, ఆడిట్ గ్రేడింగ్ కూడా ఇస్తారు, ఏబిసి అని ఇస్తారు. మనకు ఏ గ్రేడు ఇవ్వడం జరిగింది. సిఆర్ఏఆర్ కూడా మనకు దాదాపుగా మనం ఇంకా పెంచుకోవడం కూడా జరిగింది. 14.04. ఇది యాక్చువల్గా 9% ఉంటే బ్రహ్మాండంగా మంచిగా ఉన్నట్టు లెక్క. అట్లాంటిది మనం 14.04గా ఉన్నాం. ఎన్పిఏ కూడా నేను ఏదైతే చెప్పినో ఫస్ట్ 7.55 నుంచి తగ్గించుకుంటూ బిలో 5% నుంచి ఈ సంవత్సరము 2.96 2.96 ఎన్పిఏ తెచ్చుకోవడం జరిగింది. ఒక మంచి బ్యాంక్ అంటే 5% ఎన్పిఏ లోబడి ఉండాలి. అట్లాంటిది మనము 2.96% ఎన్పిఏ తెచ్చుకోవడంలో మీ అందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు మరియు ఉద్యోగస్తులు అందరి సహకారంతో ఇది సాధించడం జరిగిందని కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సహకార సంఘాలలో దాదాపుగా 45 యాక్టివిటీస్, అంటే దాదాపు మనకు సంఘాలు కూడా 40 చిల్లర సంఘాలకు 42-43 సంఘాలు వస్తాయి. దీంట్లో ఎంఎస్సి కింద గోడౌన్స్ కానీ అగ్రి అవుట్లెట్స్ కానీ పూర్తి చేసుకోవడానికి ఇచ్చినటువంటి పనులు కూడా 54 కోట్ల శాంక్షన్స్ ఇస్తే 22 కోట్ల వరకు పనులు కూడా పూర్తయినాయి. ఇంకా మిగతాయి కూడా వివిధ దశల్లో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. చాలా దిక్కులో కూడా కిరాయిలకు ఇస్తున్నారు. కొంత లోనింగ్ కూడా రికవరీ కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఆ విధంగా రాష్ట్రంలోనే హైయెస్ట్ సహకార సంఘాలకు లోనింగ్ తీసుకున్నటువంటి ఏకైక బ్యాంకు వరంగల్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీకు మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఇన్బ్యాలెన్స్ కొరకు కూడా సంఘాలు కొన్ని ఇన్బ్యాలెన్స్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. దానికి అనేక కారణాలు, అంటే మీరు గెలిచినాక మనం వచ్చినాక ఇన్బ్యాలెన్స్ అయింది కాదు. గతంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇన్బ్యాలెన్స్ కొనసాగుతూ వచ్చింది. అందులో దాదాపుగా ఒక 28-29 సంఘాలు కూడా వచ్చినాయి. దాంట్లో నుంచి ఒక 9 సంఘాలు పూర్తిగా ఇన్బ్యాలెన్స్ క్లియర్ చేసుకుంటూ మరి ఉన్నటువంటి అన్నీ కూడా కట్టేసి ఫేర్గా ఈ రోజున 9 సంఘాలు ఉన్నాయి. ఇంకా 23 సంఘాలలో కొంత ఇన్బ్యాలెన్స్ ఉన్నది. అప్పుడున్నటువంటి కొంత శాలరీస్ కానీ మిస్లియన్స్ కానీ డ్యూ ఫ్రమ్ గవర్నమెంట్, అప్పుడు ఇంట్రెస్ట్
రావడం కొరకు కూడా డ్యూ ఫ్రమ్ గవర్నమెంట్ అని కూడా సంఘాలలో రాసుకున్న తీరు కానీ కొన్ని దిక్కుల జరిగినటువంటి కొన్ని విషయాల్లో కానీ అక్కడ ఇన్బ్యాలెన్స్ పేరుకపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మొత్తం వరంగల్ జిల్లా సహకార బ్యాంక్ కింద 70 సంఘాలు పనిచేస్తున్నాయి, రీఫైనాన్స్ చేస్తున్నాం. 20 సంఘాలకు కమర్షియల్ బ్యాంక్ రీఫైనాన్స్ చేస్తున్నది, కమర్షియల్ బ్యాంకు వివిధ బ్యాంకులు చేస్తున్నాయి. మొత్తంగా 90 సంఘాలు మనకు వరంగల్ జిల్లాలో ఉంటే ఈ రోజున ఒక 23 సంఘాల వరకు పోంగ 23 సంఘాలలో కొంత ఇన్బ్యాలెన్స్ ఉన్నది. వాళ్ళు కూడా ముందుకొచ్చి దాదాపుగా కట్టిస్తూ పోతున్నారు. వచ్చినటువంటి ప్రాఫిట్స్లోకి వెళ్ళి మరి ఆ ఇన్బ్యాలెన్స్ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎల్టీ లోనింగ్ అనేది గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్టీ లోనింగ్ సంఘాలు చాలా వరకు చేస్తలేరు, ఒక 2-3 సంఘాలు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా చేయడం లేదు. దానికి కారణాలు కూడా మీకు తెలుసు. ఎందుకంటే అప్పుడున్నటువంటి ఎల్టీ లోన్ రికవరీలో 50% రికవరీ కాకపోవడం వల్ల కొన్ని సంఘాలు వెనుకబడిపోయినాయి. ఇప్పుడు 50% క్రాస్ అయినటువంటి సంఘాలు కూడా ముందుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాం, ఎవరైనా ముందుకు వస్తే కూడా ఎల్టీ లోనింగ్ కూడా సంఘాల ద్వారా 50% దాటినటువంటి సంఘాల ద్వారా చేయడానికి కూడా రీఫైనాన్స్ చేయడానికి కూడా సిద్ధంగా జిల్లా సహకార బ్యాంకు ఉన్నదని కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున 9 సంఘాలలో ఇన్బ్యాలెన్స్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ జనరల్ బాడీ సమావేశంలో సన్మానం కూడా చేయడానికి కమిటీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి 44 GO HR పాలసీ కింద కూడా వచ్చినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు కానీ మాకు కానీ సంబంధం లేని విషయాలు గవర్నమెంట్ మరి ఆర్సిఎస్, నాబార్డు, టెస్కాబు నుంచి ఒక కమిటీ ఫామ్ అయ్యి వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో వచ్చినటువంటి జీవో దాంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పటికీ 2-3 సార్లు సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. త్వరలో మరి వచ్చే నెల నుంచి కూడా వాళ్ళకు సంఘాలలో ఉన్నటువంటి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వెంటనే జీతాలు ఇచ్చే విధంగా కూడా ఈరోజు ఇప్పుడు ఉదయమే కమిటీ మీటింగ్ పెట్టుకొని నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 280 మంది ఉద్యోగస్తులకు కూడా మరి ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తీసుకొచ్చి బ్యాంకు ద్వారానే చేయాలని కూడా 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉద్యోగస్తులకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏదో బీమా కాదు, హెల్త్ పరంగా కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే కూడా ఆ హెల్త్ పరంగా కూడా ఇన్సూరెన్స్ ఆరోగ్యపరంగా వచ్చినటువంటి దాని కొరకు కూడా ఇన్సూరెన్స్ చేయాలని కూడా మా పాలక వర్గం ఈరోజే దీనికంటే బిఫోర్ జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకొని మీ వద్దకు రావడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాల్లో పేరుకపోయినటువంటి 100% ఎల్టీ రికవరీ చేసినటువంటి వాళ్ళకు ₹1,00,000 ప్రోత్సాహకంగా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇన్బ్యాలెన్స్ 100% క్లియర్ చేసినటువంటి వాళ్ళకు కూడా ప్రోత్సాహకంగా గిఫ్ట్ రూపంగా వాళ్ళకు కూడా ఒక వస్తువు రూపంగా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది క్యాష్ చేస్తే కావచ్చు, గోల్డ్ చేస్తే కావచ్చు, లేకుంటే మీకు కావాల్సినటువంటి ఏ వస్తువు అడిగితే ఆ వస్తువు గిఫ్ట్గా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఇట్లాంటి కార్యక్రమాలతో పాటుగా రేపటి భవిష్యత్తులో వరంగల్ జిల్లా సహకార బ్యాంకు మరి రాష్ట్రంలో 3వ స్థానానికి రావడం, మరి ఉన్న పారామీటర్స్లో కూడా చిన్న బ్యాంక్గా ఉండి 19 బ్రాంచులతో కూడుకున్నటువంటి బ్యాంక్గా ఉండే, గతంలో ఎక్కువ బ్రాంచెస్ ఉండేనట, కానీ అది ఇప్పుడు రాను తగ్గించుకుంటూ వచ్చి మనం ఎన్నికయ్యే వరకు 19 బ్రాంచ్లతో నడుస్తున్నటువంటి ఈ బ్యాంకు తర్వాత 8 కొత్త బ్రాంచ్లు తెచ్చుకున్నాం. మనం పాలకవర్గం అంతా కలిసి నిర్ణయం తీసుకొని నన్ను పంపిస్తే నేను వెళ్ళి 8 కొత్త బ్రాంచులు మరి తీసుకురావడం జరిగింది. ఆ 8 బ్యాంకులతో 27 బ్రాంచులకు వెళ్ళాం. మళ్ళీ 5 బ్రాంచులు కొత్తగా మళ్ళీ తీర్మానం చేసుకొని పంపించడంతోటి అంటే దాదాపుగా 12-13 బ్రాంచులు అడిగినాం. కానీ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు ఆర్బీఐ కంట్రోల్కి వెళ్ళిపోయింది. ఆర్బీఐ కొత్తగా బ్రాంచులు ఇవ్వాల్సింది ఉన్నది కాబట్టి ఆర్బీఐకి రాయడం వల్ల వాళ్ళు తిరిగి 5 బ్రాంచులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 5 బ్రాంచులను కూడా ఒక నెల 2 నెలల్లో
అంటే ఎగ్జాంపుల్ నల్లబెల్లి అయితే అతి త్వరలో కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. బిల్డింగ్ కూడా మన సహకార చైర్మన్ మురళీధర్ గారు బిల్డింగ్ కట్టి సంఘమే బిల్డింగ్ కట్టి బ్యాంక్ కిరాయికి ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. అట్లా మిగతా దగ్గర కూడా 1-2 months లోపల 5 బ్రాంచులు కనుక కంప్లీట్ చేసుకుంటే మొత్తంగా మరి 19 బ్రాంచుల నుంచి 32 బ్రాంచుల వరకు ఆర్బీఐ లైసెన్స్ కూడా ఇష్యూ అయిపోయింది. 32 బ్రాంచ్ల వరకు వెళ్తున్నాం. 19 నుంచి 32కి వెళ్తున్నాం. మరి టర్న్ ఓవర్ కూడా 860 కోట్ల నుంచి దాదాపు నియర్లీ 1500 కోట్లకు వెళ్ళినాం. అదేవిధంగా డిపాజిట్స్ కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. లోనింగ్ కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సహకార సంఘాలను పటిష్టం చేయడానికి ఎంఎస్సి ప్రోగ్రాం నాబార్డు ద్వారా ఇస్తున్నటువంటి తక్కువ ఇంట్రెస్ట్ తోటి ఇస్తున్నటువంటి మరి రుణాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా పోయిన జనరల్ బాడీ సమావేశంలో మీరు అడిగిన దాని మీద బ్యాంకు ప్రాఫిట్స్కి వస్తున్నాయి, మాకేదైనా చేయాలన్నప్పుడు అన్ని సంఘాలకు కూడా ఫర్నిచర్ కూడా అందియడం జరిగింది. ఒక చైర్మన్ గారు కూర్చోవడానికి చైర్ కానీ, టేబుల్ కానీ, 4 విజిటర్ చైర్స్ కానీ, ఒక గాడ్రేజ్ బీరో కానీ, ఇవన్నీ కూడా గాడ్రేజ్ కంపెనీతోటి అందరికీ అన్ని సంఘాలకు కూడా అందియడం కూడా జరిగింది. ఇంకొక 3 సంఘాలకు ఏదో చేరలేదు ఇంకా పూర్తిగా తెలిసింది. అది కూడా ఇవాళ రేపట్లో అది కూడా పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఆ విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా మరి సిడిఎఫ్ నిధుల ద్వారా కూడా మరి సహకార సంఘాలలో కౌంటర్స్ నడుపుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే ఎగ్జాంపుల్ మంగపేట ఇవాళ తీర్మానం కూడా పెట్టుకున్నాం. అది మంగపేటలో మరి గోల్డ్ చెస్ట్ ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. For more updates, please keep watching and don't forget to subscribe GTV TS.